Hi friends, welcome back to my channel. This is Pavitra Jagadish. Welcome to Daily Vlogs. ఈ బ్లాగ్ వచ్చేసరికి మండే బ్లాగ్ అండి. అండ్ బయట అయితే మార్నింగ్ అయితే ఎంత బాగుందో వ్యూ అనేది చాలా బాగుందండి. ఇంకా డే 3 కదండి ఇదైతే. అండ్ ఇంకా ఇల్లంతా ఇట్లా ఉందన్నమాట. ఈ బకెట్ కొత్తగా తీసుకున్నాము పాప కోసం అని చెప్పేసి. అండ్ తులసి మొక్క కూడా తీసుకొని రావాలండి వెళ్ళి. అండ్ ఇక్కడ వచ్చేసరికి బట్టలన్నీ మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్ వేసేసాము. అండ్ ఇక్కడైతే ఆరబెట్టేసాం అనమాట. అండ్ ఆరబెట్టుకోవడానికి అయితే ఇక్కడ చాలా స్పేస్ అనేది ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే మొత్తం అంతా ఆరబెట్టేసాం అనమాట. ఇటు సైడ్ కూడా ఆరబెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి కబ్బోర్డ్ అండి, బాత్రూంలో కబ్బోర్డు. అది ఫిక్స్ చేయాలి, ఇంకా ఫిక్స్ చేయలేదన్నమాట. సో ఇటు సైడ్ కూడా రైట్ సైడ్ కూడా మొత్తం అన్ని చెట్లు ఉంటాయండి మాకు. ఇటువైపు కూడా గ్రీనిష్గా ఉంటుంది మొత్తం, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ చెట్ల తర్వాత అయితే విల్లాస్ ఉంటాయి, అక్కడ కూడా చాలా బాగుంటుంది, పెద్ద గ్రౌండ్ అనమాట. అండ్ ఈరోజు వచ్చేసరికి మేము బయటికి వెళ్ళాల్సిన పని ఉందండి. అదేంటంటే గ్రాసరీస్ లేవు కదా, అందుకోసం తెచ్చుకుందామని చెప్పేసి ఈవినింగ్ అయితే బయలుదేరామన్నమాట. ఇంకా మేమైతే లిఫ్ట్లో వెళ్ళిపోదామని చెప్పేసి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాను. మా వారైతే మెట్లు దిగిపోయారండి, బండి స్టార్ట్ చేద్దామని చెప్పేసి కిందకి వెళ్ళిపోయారు. నేనైతే ఇంక లిఫ్ట్లో ఇంకా వచ్చేసాను అనమాట. పాపనైతే తీసుకొని వెళ్ళట్లేదు, మా మదర్ అయితే ఇంట్లో ఉన్నారు కాబట్టి నేనైతే తీసుకొని వెళ్ళట్లేదు. అండ్ మా పాప ఇంకా ఇంటికి వచ్చేసరికి ఎట్లా ఉంది ఏంటి అనేది చెప్తానండి. అండ్ నేనైతే కిందకు దిగిపోతున్నాను. అయితే పాపను కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నామండి, కానీ మా పాప మొత్తం అన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా నేను మా మమ్మీ తీసుకెళ్ళిపోతుందిలే అని చెప్పేసి తనైతే పడుకుండిపోయింది. మేము ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి పాపను వదిలేసి మేమైతే బయలుదేరామండి. మళ్ళీ ఇంకా అక్కడ ఎందుకు ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి వదిలేసాం అనమాట. ఇంకా వదిలేసేసరికి ఇంకా మా మమ్మీ చూసుకుందామని ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూసారా నర్సరీ అయితే, ఇక్కడైతే ట్రీస్ చాలా బాగుంటాయండి. నేనైతే తులసి మొక్క కూడా అక్కడ తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇంకొచ్చేసరికి డీమార్ట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ డీమార్ట్లో కొన్ని గ్రోసరీస్ అయితే తీసేసుకుందాము. నా దగ్గర ఆల్రెడీ కొన్ని గ్రోసరీస్ ఉన్నాయి, ఇంకా అవి కాకుండా ఇంకా కావాల్సినవి అయితే తీసుకుని వద్దామని చెప్పేసి. మెయిన్ కావాలి మినపప్పు ఇవన్నీ ఉంటాయి కదా, అండ్ దోశలు వేసుకోవడానికి అట్లాగా వాటి కోసం అయితే వెళ్ళాము. ఇంకా ఇప్పుడైతే తీసుకొచ్చినవి మట్టుకి ఇవన్నీ ఇటువైపు ఉన్నాయి కదా, ఇవన్నీ చూపిస్తున్నాను. అండ్ ఒక పాట్ తెచ్చుకున్నాను, అయితే దానిలో కొంచెం మట్టి వేసి ఒక ట్రీ అనేది, ఒక ఫ్లవర్ మొక్క వేద్దాం అనుకుంటున్నాను. అండ్ ముందు రోజు ఈవినింగ్ అయితే ఇవన్నీ తెచ్చేసుకున్నానండి, ఒక పక్కన అయితే పెట్టేసుకున్నానండి. అండ్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశానంటే ఇంకా బాక్సెస్లో రీఫిల్ చేసుకుందామని చెప్పేసి అన్నిటిని బాక్సెస్ అన్నీ దగ్గర పెట్టుకొని మా పాప ఇంకా లెగ్సేలోపు గబగబా వేసేద్దామని చెప్పి ఇంకైతే గబగబా వేసేస్తున్నానండి ఇక్కడ. అండ్ నేను వచ్చేసరికి మా పాపను వదిలేసి వెళ్ళిపోయానని చెప్పాను కదండి. అయితే మా పాప అయితే ఇంకా టాప్ అయితే లేపేసిందండి. మా మమ్మీ అయితే ఇంకా చాలా బాగా స్ట్రగుల్ అయ్యారనమాట. ఇంకా మా ఇంటి ఎదురుగా రేకుల షెడ్ ఉంటుంది, ఆ రేకుల షెడ్లో చాలామంది ఉంటారండి. వాళ్ళైతే పాపం పాప ఏడుస్తుందని గబగబా అక్కడి నుంచి అంతవరకు వచ్చేసేలాగా ఏడ్చిందనమాట. వాళ్ళకు కూడా వినిపించేంతలా ఏడ్చిందనమాట పాప. చాలా ఏడ్చిందని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం కదండి, మేము కూడా వదిలి వెళ్ళకుండా ఉండాల్సింది, కానీ ఇంకా తప్పలేదు, ఇంకా మేము వెళ్ళడం వల్ల అట్లా జరిగిందనమాట. ఇంకా టాప్ అయితే లేపేసిందండి. మా పాప చాలా ఏడ్చిందంట, అస్సలు ఊరుకోలేదంట. ఇంకా ఓదార్చలేకపోయాము. అది కూడా కొత్తగా ఉండేసరికి ఇల్లు, అండ్ మొత్తం చేంజ్ అయ్యేసరికి క్లైమేట్ కానీ అండ్ ఓవరాల్ మొత్తం అంతా వ్యూ అంతా చేంజ్ అయిపోయింది కదా. సో మళ్ళీ అలవాటు పడిపోయిందనమాట. ఆ తర్వాత 2 రోజుల తర్వాత కొంచెం అలవాటు పడింది.
ఇంకా నేను మా హస్బెండ్ వచ్చాక పాపను చూసేసరికి ఇంకా పడుకుందండి. ఇంక పడుకొని వెంటనే మళ్ళీ లెగిసిపోయి ఇంకా మమ్మల్ని మా దగ్గరికి వచ్చేసే వరకు ఇంకా ఊరుకోలేదు. ఇంకా చాలా బాధ అనిపించింది అనమాట. ఇంకా అలా వదిలేసి అనవసరంగా వెళ్ళామేమో అని చెప్పేసి అనిపించింది అనమాట. నిన్నైతే అలా జరిగింది. ఆ రోజైతే ఇంకా అలాగా ఇంకెప్పుడు వదలకూడదు అనిపించింది అనమాట. ఎప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్ళకూడదు కదా, ఇంకా అదే పనిష్మెంట్ అనమాట. ఈసారి నుంచి ఇంక వదిలేసి వెళ్ళకూడదు. అన్నీ ఎక్స్పీరియన్సే కదండి, అలాగే ఎక్స్పీరియన్స్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి గ్రోసరీస్ అన్నీ ఫిల్ చేసేసుకున్నాను, రీఫిల్లింగ్ చేసేసుకుంటున్నానండి. అండ్ కేజీ కాకుండా ఇప్పుడు కావాల్సిన మట్టికి ఒక 3 కేజెస్ 4 కేజెస్ అట్లా తెచ్చుకుంటాము. అండ్ మినపప్పు అండ్ కందిపప్పు ఇట్లాంటివి మట్టికి ఒక 2 కేజెస్ తెచ్చుకుంటాం అనమాట. మిగతావన్నీ కేజెస్ హాఫ్ కేజెస్ తీసుకొని వస్తాము. ఇంకా గబగబా ఇంకా స్టీల్ గిన్నెలో అయితే కేజెస్ 2 కేజెస్ ఉన్నవి వేసేసుకుంటాను. ప్లాస్టిక్లో అయితే హాఫ్ కేజెస్ ఉన్నవి అన్నీ వేసేసుకొని ఫిల్ చేసేసుకుంటానండి గబగబా. అండ్ ఫైనల్గా నా గ్రాసరీ బాక్సెస్ అన్నీ చూపిస్తున్నానండి. ఇవన్నీ ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఫిల్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా ఇవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను ఇంకా స్టోరేజ్ బాక్స్లో పెట్టేసుకుంటాను, అంటే నా బేబీ కార్ట్లో పెట్టేసుకుంటానండి. అది వచ్చేసరికి పప్పు నూనె. అండ్ ఇంకా వ్యూ అంతా ఇట్లా ఉంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ మా పాపని పడుకోబెడుతున్నారండి. అండ్ నేనైతే కిచెన్లోకి వచ్చేసాను మార్నింగ్ అయితే. అండ్ ఇవన్నీ బాక్సెస్ ఏంటి అంటే ఒక్కొక్క దానిలో కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ నేను బాక్సెస్లో పెట్టుకొని నీట్గా ఉంచుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పాపకి జావ చేసి పెడుతున్నాను. ఈ జావ గిన్నె అయితే ఇలాంటి కడాయిస్లోనే చేయాలండి. సో దానికోసం అయితే చిన్నది తెచ్చుకున్నాను అనమాట విజయవాడ నుంచి. దానిలోనే చేస్తాను ఎప్పుడు చేసిన పాపకి జావ. ఈ జావ పౌడర్ అయితే నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ చేసి పెడతాను అనమాట. ఇంట్లోనే చేసింది సిర్లాక్ అనమాట ఇది. అండ్ వాటర్లో ఫస్ట్ మనం జావ కలిపేసుకొని ఒక స్పూను కొంచెం వాటర్తో కలిపేసుకోవాలి. అండ్ గిన్నెలో అయితే కొంచెం మిల్క్ వేసి మరగబెట్టుకోవాలన్నమాట ఫస్ట్. అండ్ నెక్స్ట్ అయితే వాటర్లో ఇదైతే జావ వేసి బాగా కలిపేసుకోవాలండి. ఇందులో వచ్చేసరికి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలండి, వాళ్ళకైతే టేస్ట్గా ఉండాలని ఫుడ్. అండ్ నెక్స్ట్ నెయ్యి వేయడం వల్ల కొంచెం బొద్దుగా ఉంటారు పిల్లలు, హెల్తీగా కూడా ఉంటారు. వాళ్ళకైతే మంచి ఇమ్యూనిటీ పవర్ అయితే బాగుంటుందన్నమాట. అండ్ బాడీ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది కాబట్టి గీ యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇదైతే జావ అయితే నేను దీనిలో వేసేసుకుంటున్నాను. అంటే మనం మిల్క్తోనైనా వేసుకోవచ్చు అండ్ వాటర్తోనైనా చేసుకోవచ్చు ఈ జావ అనేది. నేనైతే కొంచెం హెల్తీగా ఉండాలి కాబట్టి మిల్క్తో చేయడం మొదలుపెట్టానండి. మిల్క్తో చేయడం వల్ల పాప అయితే ఫుడ్ మంచిగా తింటుంది. అండ్ పాలు పోసిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను, మరిగిపోయిన తర్వాత అండ్ ఈ జావ పౌడర్ వేసేసి అండ్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ నెయ్యి వేసాను. అండ్ బాగా మిక్స్ చేసేసుకోవాలి, దగ్గరగా మరగాలి. అండ్ జావలో జీడిపప్పు, బాదం పప్పు వేస్తాం కాబట్టి అవన్నీ బాగా ఉడికిపోయేలాగా మరగపెట్టుకోవాలండి మనం. అండ్ అయితే మరిగిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వెండి గ్లాసు పాపకు అన్నప్రాసన చేసినప్పుడు యూజ్ చేస్తాం కదా, అవే మేము యూజ్ చేస్తాం అనమాట. పాప పెద్ద అయ్యే వరకు కొంచెం అందులో తినే వరకు దానిలోనే పెడతాం అనమాట. దాని తర్వాత అయితే దేవుడికి యూజ్ చేసుకుంటాము ఆ వాటిని. అండ్ కొంచెం సేపు అయిన తర్వాత మార్నింగ్ కొంచెం 11:30 అట్లా అయినప్పుడు నేను ఇక్కడైతే మిల్క్ షేక్ కలుపుతున్నానండి, అంటే బాదం పాలు కలుపుతాను. మిక్స్ చేశాను, అంటే పొడి ఆల్రెడీ ఉంది, దాన్ని మిల్క్లో కలిపేసి కొంచెం ఇట్లా రెడీ చేశాను అనమాట. అండ్ కూల్డ్ మిల్క్ అయితే దీనిలో యాడ్ చేశాను కొంచెం. అండ్ మా మదర్ కూడా ఉన్నారు కదా, మా మదర్కి, నాకు అండ్ మా హస్బెండ్కి ముగ్గురికి చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి.
ఇంకైతే ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి వామ్ రైస్ అండి. ఇది నేను రైస్లోనే ఆల్రెడీ వామ్ వేసేస్తాను, ఎందుకంటే మంచిది కదా, ఉత్తి వామ్ తినాలంటే మనం తినలేం కదా, అందుకని ఉడికేటప్పుడే కొద్దిగా ఆయిల్ అండ్ వామ్ వేసేస్తాను, మంచిగా అయిపోతుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి బీరకాయ కర్రీ అయితే చేసేసాను. వచ్చేసరికి ఇక్కడ ఆప్రికాట్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇవైతే చాలా బాగుంటాయండి. ఆప్రికాట్స్ సేమ్ యాజ్ క్రిస్మస్ లాగా ఉంటాయి, అండ్ ఇదైతే కొంచెం మంచి ఫుడ్ అనమాట. ఇవైతే ఉట్టిగానే తినేసేయచ్చండి, కొంతమంది తినలేకపోతే నానబెట్టుకొని తింటారు. అండ్ ఇవాళ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.